వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఆలు టిక్కీ తయారు చేసుకుందామండి. దానికి కావాల్సినది 3 ఉడికించిన బంగాళదుంపలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, చిల్లీ ఫ్లేక్స్, బాంబే రవ్వ, ఉల్లిపాయలు, నిమ్మరసము, బియ్యం పిండి, ఉప్పు అండి. దాంట్లోనే కొంచెము చాట్ మసాలా. ఇప్పుడు మనము ఉడకబెట్టిన బంగాళదుంపలను మెత్తగా ఈ విధంగా పొడి చేసుకుందామండి. మెత్తగా పిసికేసుకున్నామంటే మనకు బాగా వస్తాయి. కావాలంటే మనం తురుముకోవచ్చండి. ఇవి బాగానే మెత్తగా ఉడికించినాం కదా, మెత్తగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేత్తో మొత్తం మనము మెదిపేసుకుందామండి. దాంట్లోనే పచ్చిమిర్చి వేసుకుందామండి, కట్ చేసి పెట్టుకున్నవి. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం, పుదీనా, చాట్ మసాలా, కొత్తిమీర, ఉల్లిపాయలు ఇవన్నీ సన్నగా తరుక్కొని పెట్టుకున్నామండి. దాంట్లోనే సరిపడ ఉప్పు, రవ్వ, బియ్యం పిండి, కొంచెం నిమ్మరసం కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకుందామండి. మనం పిండి ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ రకంగా మనం కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవద్దండి. మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి. సాఫ్ట్గా అయ్యేదాకా మనము కలుపుకుందామండి. మనకి ఇంకా అది లూజ్ ఏమన్నా అనిపిస్తే కావాలంటే మనం కొంచెము బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చండి. లూజ్ ఉందండి, ఇంకొంచెం పిండి వేసాను. ఎందుకంటే బంగాళదుంప ఉడకబెట్టి పెట్టింటే ఉల్లిపాయలలో కూడా నీరు ఉంటుంది కదండి, నీరు అవుతుంది. అందుకే మనం కొంచెము పిండి వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ రీతిగా కలుపుకుంటుండాలి. మనకు సాఫ్ట్గా అయ్యేదాకా పిండి బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తయారయ్యేదాకా మనము పిండిని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో చాట్ మసాలా అన్నీ పడి ఉంటాయి కదా, అన్నీ కలిసిపోయి ఉంటాయి. మనం ఆ రకంగా కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని చేతికి అప్లై చేసుకొని కొంచెం పిండి తీసుకొని మనం ఈ రకంగా ఒత్తుకోవాలండి. ఆలు టిక్కీలు ఇట్లా చేసుకోవాలి. పలసాగా ఉండకూడదండి, ఆలు టిక్కీలు మందంగానే ఉండాలి. ఈ విధంగా ఆ పిండి అంతా కూడా మనము టిక్కీలను చేసుకుందామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది మన ఆలు టిక్కీ. ఈ విధంగా చేతిలో రుద్దేసుకొని ఇట్లా ప్రెస్ చేసుకున్నామంటే చాలండి, బాగా వచ్చేస్తాయి. అంతా సమానంగా ఉండేలాగా ఒత్తుకోవాలండి. మొత్తం పిండి అంతా మనము ఆలు టిక్కీలు తయారు చేసుకుందామండి. సింపుల్గానే తొందరగా అయిపోతుందండి. తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. చూడండి, అన్నీ తయారు చేసుకున్నాను నేను. ఇప్పుడు వీటిని మనము ఫ్రై చేసుకుందామండి. కడాయి పెట్టుకుందాము. కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే మనము బాయిల్ చేసుకోవాలి టిక్కీలను. హై ఫ్లేమ్లో పెడితే బయటది మాత్రమే ఏగిపోయి నల్లగా అయిపోతుంది. చూడండి కొంచెం పిండి వేసినాం మనము, ఆయిల్ వేడెక్కింది.
ఇప్పుడు మనము టిక్కీల్ని నిదానంగా ఆయిల్లో వదిలేద్దాం. ఈ విధంగా వేసి మీడియం ఫ్లేమ్ మీదనే వీటిని వేపుకోవాలండి. హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు. మనం చాలా లో ఫ్లేమ్లో పెట్టినామనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. అందుకే మీడియంలో పెట్టి మనము దీన్ని కాల్చుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని చూసుకొని నెమ్మదిగా టిక్కీలను మనము తిప్పుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటాయండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మీరు చేసుకొని నాకు కామెంట్స్ కూడా పెట్టండి. చూడండి బాగా కలర్ మారిపోయినాయి. చూడండి మన ఆలు టిక్కీలు. ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందామండి. తీసేసి ఇంకొక వాయ కూడా వేసానండి. మీరందరూ ఒక లైక్ చేయాలండి. తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా గ్రీన్ చట్నీ అయినా టమాటా సాస్తో అయినా మనం తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.